ఉన్నా కూడా. ఓకే సార్. ఈ ఈ యొక్క ప్రికాషన్స్ తీసుకుంటే మీకు మళ్ళీ 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పటికీ ప్రాబ్లం రాదు. ఓకే. ఓకే. ఓకేనండి? ఓకే సార్. ఈ ప్రాబ్లమ్ కూడా మార్నింగే వస్తుంది. కానీ డే అంతా అవునండి. రావట్లేదు. అవును. చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫేస్‌లో కూడా చాలా గ్లో వచ్చేసింది. యెస్. నిజంగా సార్. మీ మాటలు వింటుంటే నాకు ఆరోగ్యం మీద మళ్ళీ నాకు తీపి వచ్చేసింది. మీకు హార్ట్‌ఫుల్‌గా మీకు పాదాభివందనం చేస్తున్నాను. మీకు మన లైన్ అలాంటివి బ్రదర్ ఏం గారికి. అవసరం లేదండి. వి ఆర్ మీ ఆల్ అందరికీ సార్. లయన్స్ టీమ్. వి ఆర్ ఆల్ లయన్స్. అందులో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకపోతే అంటే కిడ్నీ గాని, లివర్ గాని సార్. ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకపోతే అంటే మార్పిడి లేకపోతే లేవు సార్. వాళ్ళు వాడొచ్చు. ఎన్ని ఆపరేషన్‌లు చేయించుకున్నా కూడా ఈ ప్రొడక్ట్ వాడొచ్చు. సరే సార్. ఆ ఆవిడ ఆపరేషన్‌లలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉండకూడదు. లేదండి. ట్రాన్స్‌ప్లాంటేషన్ లేదండి. ఆవిడ స్టెంట్ విపరీతమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుందండి. అప్పుడు ఈవెన్ దో హార్ట్‌కు స్టెంట్ ఏయించుకున్నా, బైపాస్ చేసినా కూడా వాడుకోవచ్చు. అలాగే లేదండి. జాయింట్స్ రీప్లేస్ చేస్తారు కదా! వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అది ఆర్గాన్ సార్. కాదు. అదేంటంటే సార్. టాయ్ లాంటిదన్నమాట. అంటే అది స్టీల్ గాని లేదంటే ప్లాస్టిక్ గాని పెడతారు అవి. సార్. వాళ్ళు కూడా వాడుకోవచ్చు. కానీ ఓన్లీ హ్యూమన్ ఆర్గాన్స్ ఉంటాయి కదా! అవునండి. హ్యూమన్ ఆర్గాన్స్ అంటే కిడ్నీ ఉందనుకోండి, ప్లాస్టిక్ కాదు. అది ఇంకొకరి కిడ్నీ తీసి పెట్టారు. అటువంటి వాళ్ళు వాడుకోకూడదు. సార్ ఇంకో క్వశ్చన్ సార్. చెప్పండి. ఒక ఆవిడకి వయసు 70 ఇయర్స్ ఉంటదండి. 70 ఇయర్స్ ఉంటాయండి. హ్మ్. వణుకు వస్తుందండి. హ్మ్. వాళ్ళ అమ్మాయి చనిపోయిన డిప్రెషన్‌లో ఈవిడ అలా అయిపోయిందండి. జ్ఞాపకశక్తి కూడా తగ్గి ఉంటదా? లేదండి. జ్ఞాపక శక్తి లేదు, ఏమి లేదండి. అదే మామూలుగా మనిషి అంతా అలా పార్కిన్సన్ ఉంటారు. వ్యాధి అంటారండి దీన్ని. పార్కిన్సన్ వ్యాధి. ఈ సార్. పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది మన క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది పార్కిన్సన్ వ్యాధి మీద. ఓకే సార్. అదే ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చాడండి. హ్మ్. నేను బాలుడి గారి సలహా తీసుకున్నప్పుడు నేను మీకు ఇస్తానయ్యా అని చెప్పాను. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఓకే. అయితే నడుములో తిమ్మిరి వచ్చినట్టుగా ఈ విధంగా ఉంటుంది సార్ అది. హ్మ్. కింది కాళ్ళు కూడా అది పట్టినట్లు ఉన్నది. ఓకే. అంటే నేను ఇంతకుముందు హెర్బల్ వాడి కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఓకే. దాని వల్ల అనుకుంటున్నా నేను. ఓకే. కానీ దానికి కారణం ఏందో తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇది వాడక ముందు అలా ఉన్నాయా? వాడిన తర్వాతనా? వాడిన తర్వాతనే. వాడిన తర్వాత నడుముల్లో కొంచెం నొప్పిగా ఉంది. కాళ్ళు లాగినట్టు తిమ్మిర్లు ఉన్నాయి. అవును సార్. సో ఇదే పెద్ద వ్యాధి ఏం కాదండి. ఇది కాన్స్టిట్యూషన్ ద్వారా వస్తుంది. అంటే మలబద్ధకం ద్వారా వస్తుందన్నమాట. కొంచెం ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. నైట్ టైం ఫుడ్ మానేయండి. సార్ టీ కాఫీలు మానేయండి. పూర్తిగా. అసలు తాగనది. వెరీ గుడ్. నైట్ టైం 7 తర్వాత తినొద్దండి. ఆ భోజనం కూడా నైట్ తినే భోజనం కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. హ్మ్. ఆయనకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పారు. మొన్న ఆదివారం నాడే నేను వెళ్ళి చూసి వచ్చాను. అంటే బాడీ అంతా ఎల్లోయిష్ గా అవుతుంది. నిన్న వాళ్ళు బసవతారానికి వెళ్ళి చూపిస్తే అది మళ్ళీ లివర్ అదే అదే కిడ్నీ టెస్ట్ ఏదో చేయిస్తే బయోరుబిన్ 20 ఉంది. ఇంకా మేబీ డేస్ అని అన్నారట. అని మెడిసిన్ అది ఏం లేదు. ఒక పెయిన్ మేనేజ్మెంట్ కి ఒక ప్యాచెస్ ఏవో పెడుతున్నారు బాడీకి. అయితే వాళ్ళు షిమోగా నుంచి ఏదో క్యాన్సర్ సంబంధించిన ఏదో పౌడర్ తెచ్చి వాడుతున్నారు. అది అంటే నాకెందుకో కొద్దిగా క్యూర్ సెల్ ఇవ్వాలని ఉంది. ఇమ్మంటారా? ఇంకా డేస్ అని చెప్పారు. నిన్న వెరీ గుడ్. వెళ్ళొచ్చారు. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మనది ట్రీట్మెంట్ కాదు. మనం ఎవరికి కూడా ప్రత్యామ్నాయం కాదు. మనది హాస్పిటల్ కాదు. మనం డాక్టర్లం కాదు. కానీ మన ప్రొడక్ట్ ఏంటి? ఫుడ్ సప్లిమెంట్. మన క్యూర్ సెల్ అనేది ఫుడ్ సప్లిమెంట్. ఇక డాక్టర్లు, హాస్పిటల్స్ చేతులు ఎత్తేసిన తర్వాత మనం రంగంలోకి దిగొచ్చు. మీరు ఏ ప్రాబ్లం అయినా సరే డాక్టర్లు హోప్లెస్ అన్న తర్వాత మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని మన క్యూర్ సెల్ వాడితే వాళ్ళకి మళ్ళీ కొత్త జీవితాన్ని మనం అందివ్వగలుగుతాం. సో ఈ కేసులో మీరు నిర్భయంగా టేకప్ చేయండి. వారికి డాక్టర్ చెప్పి కూడా చేయొచ్చు మీరు. ఎందుకంటే వాళ్ళు హోప్లెస్ అని చెప్పేసారు. అయిపోయింది. సుప్రీంకోర్టు రూలింగ్ కూడా ఉంది దీని మీద. ఏంటంటే వన్స్ డాక్టర్ హోప్లెస్ అన్న తర్వాత
ఎవరైనా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అయినా ఇవ్వచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ అయినా ఇవ్వచ్చు, తప్పేం లేదు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, దానికి ఏమి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఎన్నో కేసుల్లో కూడా తీర్పు కూడా చెప్పారు. కాబట్టి మీరు నిర్భయంగా ఇవ్వండి. అతను మళ్ళీ లేచి తిరుగుతాడు. తిరిగిన తర్వాత మన క్యూర్ సెల్ గురించి, మీ గురించి అద్భుతంగా అతను ఈ యొక్క బిజినెస్ ను ముందుకు తీసుకెళ్తాడు అతను. ఓకే 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే నెక్స్ట్. నా ప్రశ్న ఏంటంటే, ఇది స్టంట్ వేయించుకున్న వాళ్ళకి ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? స్టెంట్ వేయించుకున్న ఇంటికి వచ్చిన తర్వాత వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. మార్నింగ్ లేచి ఒక 1 మినిట్ ఇట్లా కూర్చున్న తర్వాత నేను మళ్ళీ అట్లా నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఓకే. అందువల్ల నేను దీనికి అంటే జైన్ అయ్యాను, తీసుకున్నాను ప్రొడక్ట్. అంటే రాలేదు, వేల కొరియర్లు ఉన్నట్టుంది ఇవి. ఓకే, ఇది వాడండి, తగ్గిపోతుంది. ఇది వాడుతూ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి, డైలీ 3 లీటర్స్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండాలి. సో చక్కగా తగ్గిపోతుంది అండి. ఇంకేమన్నా అడగాల్సినవి ఉన్నాయా? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉందండి మార్నింగ్ సార్. అన్ని ఇక్కడ పెయిన్ వస్తుంటది. ఇవన్నీ తగ్గిపోతాయి, నో ప్రాబ్లం. సార్ నెక్స్ట్ నటరాజు గారు మాట్లాడండి, మీకు ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఒక 15 days కింద ఒక 3-4 days వాడాను సార్ ఇది ప్రోడక్ట్. ఓకే. ఒక 3 days తర్వాత ఏమనిపించలేదు. 4th day నాడు నాకు హెడ్ పైన పొక్కులు వచ్చినాయండి. హెడ్ స్కిన్ అంతా బ్లిస్టర్ అయిపోయింది, చిన్న చిన్న పొక్కులు వచ్చినాయండి. తర్వాత మళ్ళీ 2 రోజులు మళ్ళీ వాడడం బంద్ చేసిన. బంద్ చేస్తే పొక్కులు తగ్గిపోయినాయి. మళ్ళీ ఎప్పుడైతే వాడినా మళ్ళీ తెల్లారి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇలా ఎందుకు జరిగింది, ఒకసారి కారణం చెప్తారా? వెరీ గుడ్ అండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ట్రైనింగ్ లో భాగంగా హీలింగ్ క్రైసిస్ అనేది ఉందని. మీకు ఆ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఉంది. అదేం చేస్తుందంటే దాన్ని బయటకు వెళ్ళగొట్టడానికి ఇది ట్రై చేసినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే తెలియక. మీరు ఇది వాడటం మొదలుపెట్టిన ఒక 2-3 రోజుల్లో ఆ పొక్కులన్నీ బయటకు వెళ్ళిపోతాయి, అవన్నీ తగ్గిపోతాయి, దాని మూలం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ స్కిన్ హెడ్ లో గానీ స్కిన్ పైన గానీ వస్తే మనం నోటీస్ చేసినాం కురుపులు అవుతున్నాం. అదే ఒకవేళ ఇంటర్నల్ ఆర్గాన్, ప్యాంక్రియాస్ గానీ, లివర్ గానీ, ఇంటెస్టైన్ గానీ అయితే ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఒకవేళ అవి మరి అలా వాడుకుంటూ పోతే ఇంకా ఎక్కువ అవుతున్నాయా ఇట్లా పొక్కులు రావడం, లేదా తగ్గిపోతుందా అనేది ఒక డైలామా అన్నట్టు. దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వాలని. ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు సార్, ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు, హీలింగ్ క్రైసిస్ లో భాగం ఇది. మీకు ఆల్రెడీ ఆ ప్రాబ్లము రెడీగా ఉంది రావటానికి. సో ఇది దాన్ని బయటకు వెళ్ళగొట్టే ప్రాసెస్ లో మీకు ఇది వాడినప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ వాడకపోతే మళ్ళీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ బయటకు వెళ్ళగొట్టే ప్రాసెస్, ఆ ప్రెజర్ లేదు కదా. అదే ఇంటర్నల్ ఆర్గాన్ లో అయితే మనం ఎట్లా నోటీస్ చేయాలి? మీకు అది ఏం ప్రాబ్లం లేదు, ఏ ఆర్గాన్ లో అయినా ఏం ప్రాబ్లం లేదు. మీకు జ్వరం వచ్చినట్టు, బాడీ హీట్ వచ్చినట్టు, అంటే కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంటుంది, లేదంటే కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి. మీకు ముందే ఇవన్నీ కూడా చెప్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ఇది కెమికల్ కాదు కదా, ఎటువంటి కెమికల్ కాదు, అలాగే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఇందులో లేవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీని ద్వారా రాదు. ఒకవేళ మీకు ఏదైనా భయం ఉంటే ఎవరికైనా, ఇప్పుడు చూడండి అలోపతి మెడిసిన్ 10 నుంచి 20 టాబ్లెట్లు వేసుకుంటే చనిపోతారని చెప్తున్నాం మనం. అదే మనము ఒక ప్యాకెట్ లో 20 చాచెట్స్ ఉంటాయి. ఈ 20 చాచెట్స్ ఒకేసారి మీరు నీళ్ళలో కలుపుకొని తాగేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం వాటర్ ఎక్కువ తాగాలంతే. కొంచెం అలా తాగినప్పుడు ఏమైతుంది, కొంచెం యూరిన్ ఎక్కువ వస్తుంది, మోషన్ ఎక్కువ అవుతుంది, అంతే. అంతకంటే ఇది సైడ్ ఎఫెక్ట్ కాదు. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనం నిర్భయంగా, మనం క్వాలిఫికేషన్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ లేకున్నా మనము ఓపెన్ గా అందరికీ ఇస్తున్నాం కదా. అయితే నిన్న ఒకసారి పర్సనల్ గా కలవాలి సార్.
సార్ ఇప్పుడు 4-5 ఉన్నాయి సార్. మీ టైం చెప్పండి లక్ష్మి గారు, వేస్ట్ చేయకుండా చెప్పండి. గబగబా చెప్పేస్తాను సార్. నాకు ఈ ఓకే, ఓకే, అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ సార్. ఓకే లక్ష్మి గారు. సార్ నాకు 1 ఇయర్ బ్యాక్ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్ నెలాఖరికి యూట్రస్ రిమూవ్ చేసేసారు సార్. సమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి తీసేశారు. అప్పటి నుంచి హెల్త్ నయం అవ్వలేదు సార్. కుట్లు మానలేదు. పైగా ఏప్రిల్ ఆఖరిలో ఆపరేషన్ చేయించుకుంటే అదే సంవత్సరంలో ఆగస్టులో చెవి చేంకారటం మొదలు పెట్టింది. చేంకారటం మొదలు పెట్టాక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కర్ణబేరి హోల్ పడిందమ్మా, నీకు ఇంకో ఆప్షన్ లేదు, చేంకారటం ఆగటానికి ఇచ్చాక నువ్వు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. సార్ ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేయించుకున్నాను. అంతకుముందు పిల్లల కోసం 2 సిజరీన్స్ చేయించుకొని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ 4వ ఆపరేషన్ అంటే అసలు దీనికే నేను కోలుకోలేకపోయాను సార్. ఇక నాకు కష్టం అవుతుంది సార్ అంటే, మేమేం చేయలేమమ్మా, నీకు ఇంకో ఆప్షన్ లేదు అని అన్నారు. అప్పుడు ఆ మూమెంట్ లో ఇంగ్లీష్ మందులు, హోమియోపతి, అల్లోపతి అని అలోవెరా ప్రొడక్ట్స్ అన్ని వాడాను సార్. బట్ ఒంట్లో కొంచెం ఓపిక వచ్చిందనే కానీ కుట్లు మానలేదు. చెవేమో ఆగిపోతుంది, చీవకారటం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటికి అందరూ పచ్చం చేసినట్టు ఆపరేషన్ చేయించుకున్నోళ్ళు చీమిపోయకుండా ఎట్లా పచ్చం చేస్తారో అలా ఏ ఒక్కటి చీంకారయ్యి తగలకుండా తింటూనే ఉన్న ఫుడ్ నాకు చీంకారుతూనే ఉంది సార్. బట్ ఇది వాడటం మొదలుపెట్టి 20 days అయింది. చీంకారటం ఆగింది. కానీ సార్ రోజు మొత్తంలో అప్పుడప్పుడు లోపల కొంచెం చెవి లోపల నొప్పి వస్తుంది సార్. ఆ నొప్పి వచ్చినప్పుడు 1 డ్రాపు 1/2 డ్రాపు అలా వచ్చి రానట్టు బయటకు వస్తుంది. ఆపరేషన్ కుట్ల దగ్గర కూడా ఇప్పుడు నొప్పి తగ్గిపోయింది సార్. పోత అయిన చోట కూడా కండ మెల్లిమెల్లిగా వస్తుందా అని నాకు ఫీలింగ్ వస్తుంది సార్. సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు జాయింట్ పెయిన్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఒకరోజు ఓవర్గా నొప్పులు పుట్టినవి. ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నట్టు పడుకున్నాను సార్. పెయిన్ టాబ్లెట్ కూడా వేయలేదు, 1 టాబ్లెట్ కూడా వేయలేదు. బట్ సెకండ్ డే నాకు నొప్పులు తగ్గిపోయినాయి. నాకు కళ్ళు మసకుందని నాకే తెలియదు సార్. అది కూడా జస్ట్ ఒక రోజు అలా బయటేసింది అనిపించింది. తర్వాత నుంచి ఏం అనిపించలేదు సార్. సార్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, కొన్నాళ్ళ తర్వాత చీంకారటం ఆగిపోయిన తర్వాత నేను అన్ని రకాల ఫుడ్ తినచ్చా, లేదంటే లైఫ్ అంతా ఇలాగే తినకుండా ఉండాలా? చెవి హోల్ అనేది ఎన్నాళ్ళు సుమారుగా నేను వాడగలిగితే నాకు అక్కడ లోపల పొర అనేది, చీంకారటం అనేది ఆగిపోయిద్ది, పొర రావటం అనేది స్టార్ట్ అయ్యిద్ది అనేవి నా డౌట్స్. నా ఏజ్ వచ్చేటప్పటికి 44 సార్. లక్ష్మి గారు, మీ బాధ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఓకేనండి, మీకు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా క్యూర్ సెల్ తో భయపడలేదు. చాలా మెడిసిన్స్ వాడాను. అయితే అయిపోయింది. మహా అయితే నయం అయింది, లేకపోతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అయ్యాము. ఇంకొక ఆపరేషన్ చేయించుకోను. లైఫ్ లో ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి దేనికో దానికి తెగించాల్సిందే. అయితే ఆరోగ్యం వస్తుంది, లేకపోతే డబ్బులు పోతాయి. అంతే కదా, ఆరోగ్యం వస్తే మంచిదే కదా. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని ముందుకు అడిగేశాను సార్. ముందుకు అడిగేసినందుకు నాకు ఫలితం కనపడింది సార్. ఓకే మేడం. ఇప్పుడు లక్ష్మి గారు, మీరు క్వశ్చన్లు అడిగారు, నేను వాటికి సమాధానం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓకే సార్. మీరు ఆల్రెడీ వాడుతున్నారు, ఆ ప్రాసెస్ మీకు తెలుస్తా ఉంది. ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా ఒకటి తగ్గిపోతా ఉంటుంది. మంది అల్లోపతి మెడిసిన్ లాగా ఇట్లా వేసుకుంటా ఉంటే అట్లా తగ్గదు. దాని మూలం నుంచి ఆ ప్రాబ్లంను సరిదిద్దాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది 10 రోజులు పట్టొచ్చు, 1 month పట్టొచ్చు, 2 months కూడా పట్టొచ్చు. సో ఇది 1 by 1 అన్ని కూడా మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. దీనికి మీరు ఈ క్యూర్ సెల్ తీసుకుంటూ ఉదయం 1, సాయంత్రం 1 చాచెట్స్ తీసుకుంటూ కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ ని కూడా చేంజ్ చేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం 3 పూట్ల రైస్ తింటున్నాం. ఈ రైస్ అనేది కొంచెం తగ్గించి ఉదయం ఒక ఫుడ్, మధ్యాహ్నం ఒక ఫుడ్, రాత్రికి ఒక ఫుడ్. సో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఫుడ్ లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. నైట్ టైం అంటే సాయంత్రం 7 గంటల లోపల, 7 గంటల తర్వాత ఏమీ తినొద్దు. మీ గురించి చెప్తున్నాను నేను. ఏమీ తినొద్దు. 7 గంటల లోపలనే మీకు నచ్చిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫ్రెష్ తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే నైట్రిక్ యాసిడ్ దొరుకుతుంది అనమాట. ఈ నైట్రిక్ యాసిడ్ లో ప్రాణశక్తి,
ఈ ప్రాణశక్తి కొరవడి మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఈ ప్రాణశక్తి మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ద్వారా దొరుకుతుంది అనమాట. అవి నిల్వ ఉంటేనో లేకపోతే పౌడర్ చేస్తేనో ప్రాణశక్తి అనేది ఉండదండి. కాబట్టి మీరు ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం వండిన ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం రైస్ తగ్గించి ఆ ప్లేస్ లో కొంచెం ఉలువ గుగ్గుళ్ళు లేదంటే పల్లి గుగ్గుళ్ళు ఏదైనా కొంచెం ఈ పల్సెస్ ఉంటాయి కదా, పల్సెస్ అంటే ఈ మనకు పెసలు కానీ, కందులు కానీ, ఉలవలు కానీ, అలాగే ఈ శనగలు కానీ, ఈ గుగ్గులుగా రాత్రికి నానబెట్టుకొని గుగ్గులుగా వండుకొని ఈ భోజనము అవి రెండు సమంగా ఉండేటట్టు చూసుకోండి. ఒక కూర ఏదైనా ఆకుకూర లాంటిది ఒకటి పెట్టుకోండి. ఇంకేదైనా మీకు నచ్చిన కూర, ఫ్రైడ్ ఐటమ్స్ తీసేసేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే చక్కగా మీకు వచ్చే 2-3 నెలల్లో మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఏం ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా లక్ష్మి గారు? సార్ నేను గుడ్డు తినాను సార్, నాన్ వెజ్ తినాం సార్ మేము. తినబాకండి. టెస్టిమోనియల్ అనుకోవద్దు దయచేసి ఎవరు. నాకు కూడా ఇందాక మేడం లక్ష్మి గారు చెప్పినట్టు చెవులు చీము గారిందండి. నాకు 2.5 years బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది. కుడి చెవి పైన దెబ్బ తగిలితే కోమాలో 8 రోజులు ఉన్నాను. తర్వాత క్యూర్ అయ్యాను, వచ్చాను. మన క్యూర్సెల్ వాడే క్రమంలో నాకు మా మేడం వాడించే క్రమం నేను వాడేటప్పుడు 2వ రోజు నుంచి వారం రోజులు చీము గారిందండి. కాడితే నేను నా క్లాస్మేట్ డాక్టర్కి మాట్లాడితే అవన్నీ కాదా, ఎందుకు వాడతారు, ఏంటిలో చూపించుకో అని కొంచెం ఇది చేసినాడు. నేను అట్లా నమ్మలేదు. అతన్ని కాకుండా మన క్యూర్సెల్ వాడాను సార్. వారం తర్వాత బ్రహ్మాండంగా తగ్గిపోయింది సార్, చీము తగ్గిపోయింది. చెవి కూడా సరిగా వినిపించని చెవి బ్రహ్మాండంగా వినిపించింది. చూడండి నా ఫేస్ కూడా ఎట్లా మారిపోయింది అంటే నిజంగా న్యూ యంగ్ అంటే యంగ్ లాగా అయిపోయాను. 56 ఏళ్ళు నాకు ఇప్పుడు. తర్వాత నేను క్లాసెస్ అక్కడ చెప్పేటప్పుడు నా నా తల్లే చూపిస్తాను. నాకు యాక్చువల్గా ఇదంతా ఊచిపోయింది సార్. ఈ రోజు ఏంటంటే తల గురించి ప్లాంటేషన్లు అవి ఇవి గందరగోళాలు ఉన్నాయి కదా, దాని బదులు మన మిత్రుడు సండే నాడు చెప్పాడు టెస్టిమోనియల్, నెక్రేకల్ నుంచి ఒక మిత్రుడు మంగళ షాప్కి పోతే ఏమైనా నల్లగైంది అన్నాడట. నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ఏంది నెత్తి చెక్కగోస్తుంది నల్లగైంది అని అంటున్నాను. నేను అదే చూపిస్తాను సార్ అతనికి. ఇది ఎంత హ్యాపీగా ఉందంటే. అయితే ఎన్నో నాకు నా దగ్గర గ్రామ పంచాయతీలో పనిచేసిన సెక్రటరీ గారు ఒకతను, అతనికి పారాలసిస్ వచ్చింది. తెలుసుకుని ప్రోడక్ట్ పంపాను. అతను 2వ రోజు ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, ఏంది సార్ నిద్ర పడతలేదు, ఏం ప్రోడక్ట్ సార్ అన్నాడు. మళ్ళీ అదే అతను 12వ రోజు ఫోన్ చేసి, సార్ మీకు దండం పెట్టాలి సార్ ఈ క్యూర్సెల్ ఇచ్చినందుకు, ఎంత మార్పు సార్, నాకు తగ్గిపోయింది సార్ అంటుంటే ఆ రోజు ఎంత ఆనందపడుతున్నాను సార్. టెస్టిమోనియల్ లాగా ఇట్లాంటివి సార్ 99 ఉన్నాయి సార్, 99 ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, ఏం లేదు. మామూలుగా క్యూర్సెల్ వాడేటప్పుడు నాలుక కింద వేసుకోమంటారు మన వాళ్ళు. నాలుక కింద అనేది మదర్ సెల్ లాగా, బొడుతాడు లాగా మన హార్ట్ కును అండ్ బ్రెయిన్ కు వెళ్తుంది, బ్లడ్ సప్లై బాగా చేస్తుంది, అట్లా వాడమన్నారు. అది మీరేమంటున్నారంటే, మనం అప్పుడేం చెప్పేటోళ్ళం అంటే జీర్ణాశయంలోకి పోతే పని చెయ్యదు అని చెప్పేవాళ్ళం. నేను కూడా చెప్పిన సార్, జీర్ణాశయంలో మింగొద్దండి, చప్పరించొద్దు, మింగొద్దు, నాలుగు కింద పెట్టుకోండి అని చెప్పాము. మళ్ళీ అప్పట్లో స్టార్టింగ్ లో ఏమన్నామంటే 0 to 100 years అన్నాము. కానీ కొన్ని మెడికల్ కాజెస్ దృష్ట్యా 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి, పిల్లలకి 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి అనేది కొన్ని చేసాం మనము. సో ఆ విధంగా ఇట్లా తీసుకోవచ్చా, మీరు ఇందాక చెప్పినట్టు తీసుకోవచ్చా లేదా అనేది ఒక చిన్న విషయం సార్. ఇంకొక అసలు విషయం ఏమంటే, నా మిత్రుడు ఒకతను తన లాజిస్టిక్ లో పనిచేస్తాడు, 3 నెలల నుంచి 4 నుంచి వాడుతున్నాడు సార్. ఈ 99 రిజల్ట్ వచ్చినాయి కానీ ఒక దగ్గర రిజల్ట్ రావట్లేదు. అదే బాధ అనిపిస్తుంది నాకు, ఎట్లా ఇది చేయాలి అని. అంతే సార్, ఇక మళ్ళీ టైం లేదు కదా, మళ్ళీ మాట్లాడచ్చు మనం సార్. అది సార్ చెప్తాను, అన్నిటికీ చెప్తానండి. సార్ పర్సనల్ గా మాట్లాడండి సార్. అంటే సార్ పర్లేదు సార్. హెచ్డి రావు గారు చెప్తానండి, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైతే ఎంట్రుకలు తక్కువ ఉన్నారో, బట్టతల ఉందో, లేదంటే ఎంట్రుకలు ఊడిపోతున్నాయో వారందరికీ కూడా క్యూర్సెల్ ద్వారా మీరు మళ్ళీ కోల్పోయిన జుట్టును మళ్ళీ పొందవచ్చండి. ఎలా అంటే, మీరు ఏం చేయకుండా కూడా పలసగా వస్తుంది. కానీ మీరు కొంచెం అలోవెరా వైట్
అది క్రీమ్ ఉంటుందండి, మీకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది, లేదంటే ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. ఆ వైట్ క్రీమ్ తో ముందు ఈ బట్టతల ఉన్న వాళ్ళు కడిగేసేయండి ముందు. ఆ తర్వాత కొంచెం వైట్ క్రీమ్, అదే అలోవెరా వైట్ క్రీమ్ తీసుకొని మన చాచెట్లో సగం పౌడర్ దానికి మిక్స్ చేసి రాత్రి పడుకునేటప్పుడు మిక్స్ చేసేయండి, అంటే బాగా మసాజ్ చేసేయండి. ఫస్ట్ ఎందుకు అలోవెరా క్రీమ్ తో హెడ్ కడగాలి అంటే ఆ పోర్స్ ఓపెన్ అవుతాయి అనమాట. మనకు చర్మం డెర్మిస్, ఎపిడెర్మిస్ అని ఉంటుందన్నమాట. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వరకు కూడా ఆ పెనిట్రేషన్ పవర్ ఒక అలోవెరాకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ క్రీమ్ లేకుండా మీ ఇంట్లో చెట్టుగాని ఉంటే, అలోవెరా చెట్టుగాని ఉంటే అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ అలోవెరా క్రీమ్, వైట్ క్రీమ్ లోపల ఉన్న వైట్ గుజ్జుతో ముందు తలను కడిగేసేయండి. తల వరకే, మొత్తం శరీరం అంతా చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేసేటప్పుడు కూడా కడగచ్చు. మీరు మామూలు షాంపూలు వాడొద్దు. ఆ తర్వాత తల ఆరిన తర్వాత మళ్ళీ కొంచెం క్రీమ్ తీసుకొని ఈ చాచెట్, సగం చాచెట్ దాంట్లో మిక్స్ చేసి మిగతా సగం ఏం చేయాలంటే మీరు ఫోల్డ్ చేసి పిన్ చేయాలండి, ఎయిర్ పోకుండా. సో అది ఆ క్రీమ్ మిక్స్ చేసిన క్రీము, క్యూర్ సెల్ మిక్స్ చేసిన క్రీమ్ తలకు పెట్టేసుకోండి. రాత్రి అంతా అలా వదిలేసేయండి. మీకేం స్మెల్ కానీ ఏమీ రాదు. ఉదయం మామూలుగా మామూలు నార్మల్ వాటర్తోనే మీరు స్నానం చేయండి, ఏం షాంపూలు వాడాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ ఏదన్నా షాంపూలు వాడాల్సి ఉంటే నార్మల్ కెమికల్ లేని షాంపూ వాడండి. మీకు 1 నెల నుంచి 3 నెలల లోపల మీ జుట్టు నల్లంగా ఒత్తుగా వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు ఇది ఇక నాలుగు కింద పెట్టుకోవటం అనేది మంచి ప్రక్రియ. ఒకవేళ నాలుగు కింద పెట్టుకోలేని వాళ్ళకు తప్పేం కాదండి. ఇప్పుడు మనకు ఒక వాటర్ చూడండి, మీరు వాటర్ తాగేటప్పుడు డైరెక్ట్ గా తాగితే అది డైరెక్ట్ గా బ్లడ్ లో కలుస్తుంది. ఆ వాటర్ లో మీరు ఏదైనా జ్యూస్ కానీ, లేదంటే ఏదైనా చక్కెర కానీ ఏదైనా కలిపినారు అనుకోండి, అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాలి. డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తే 1/2 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది అది మళ్ళీ బ్లడ్ లోకి రావడానికి. చూడండి, నార్మల్ వాటర్ తాగితే డైరెక్ట్ గా బ్లడ్ లో కలుస్తుంది. అదే మీరు ఏదన్నా కలిపారంటే, దానికి యాడ్ చేశారంటే, మిక్స్ చేశారంటే అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి మళ్ళీ బ్లడ్ లోకి రావడానికి 1/2 అవర్ నుండి 2 అవర్స్ పడుతుంది. సో అంతేగాని రెండు తప్పేం కాదు. ఇప్పుడు మనకు నాలుగు కింద ఎందుకు పెట్టుకోమంటున్నారు క్యూర్ సెల్ అంటే, ఈ నాలుగు కింద పెట్టుకోవటం వల్ల ఈ సెలైవా ద్వారా డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది. ఒకవేళ నాలుగు కింద పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆహారం ద్వారా తీసుకుంటే అది ఆహారం జీర్ణమయ్యి బ్లడ్ లోకి రావడానికి క్యూర్ సెల్ మళ్ళీ 2 నుంచి 3 అవర్స్ పడుతుంది. ఒకవేళ నీళ్ళలో కలుపుకొని తాగారనుకోండి క్యూర్ సెల్ 1/2 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. ఇంతే తేడా, ఏం తేడా లేదు. కొంతమందికి మేము ఏం చేసామంటే, కొంతమంది మూర్ఖంగా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు తెలియకుండా మేము ఇచ్చినప్పుడు వాళ్ళకు పక్షవాతం లాంటిది కూడా తగ్గిపోయింది అనమాట. ఒక ఆయన బాగా వ్యతిరేకం, ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళ అమ్మగారు మమ్మల్ని సంప్రదించినప్పుడు, ఈ తీసుకోడండి, ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అతను, ఎందుకంటే అతను డాక్టర్, అతను నమ్మకం లేదు, మరి ఎట్లా చేయాలి అంటే మేము చెప్పాం, ఆహారం ద్వారా కలిపించేయండి, అతనికి తెలియాల్సిన అవసరం లేదు, చక్కగా లేచి తిరుగుతున్నాడు కూడా అతను. సో మనకు బిజినెస్ కూడా చేస్తున్నాడు. సో ఆ విధంగా ఇది డైరెక్ట్ తీసుకున్నా లేదా నీళ్ళల్లో తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఓ టు XG రావు గారు, థ్యాంక్ యూ.